బీహార్లో ఇప్పుడేం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి చడాశాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ బీహార్ యొక్క డ్రాఫ్ట్ ఎన్నికల జాబితాను తొలగించబడిన సుమారు 65 లక్షల ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఈ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత తయారు చేసి ఈ సమాచారం ఆన్లైన్లో అంటే జిల్లా మరియు రాష్ట్ర ఎన్నికల కార్యాలయ వెబ్సైట్లో పెట్టారు. ఫోటో ఓటర్ ఐడెంటిటీ కార్డు నెంబర్ ద్వారా తమ పేర్లు ఆ లిస్టులో ఉన్నాయో లేదో కంప్యూటర్ ద్వారా వెతుక్కోవచ్చు. అలాగే పంచాయతీ బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో కూడా పేపర్ మీద ప్రింట్ కొట్టిన కాపీల రూపంలో అందుబాటులో ఉంచారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఇలా తొలగించిన వారి పేర్లు సమాచారం ఫలానా దగ్గర ఉంటుందని వార్తాపత్రికలు, రేడియో, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ఈసీ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఓటర్లకు ఎన్నికల సంఘం సలహాలు. ఓటర్లు మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 15 రోజుల వ్యవధిలో ప్రస్తుత గడువు సెప్టెంబర్ 1, 2025 అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు సమర్పించవచ్చు. ఈ తేదీ తర్వాత ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవు. లిస్టులో తమ పేరు ఉందో లేదో ఎలా తనిఖీ చేయడం? ఓటర్లు తమ ఓటర్ కార్డు నెంబర్ ఉపయోగించి ఆన్లైన్లో లేదా స్థానిక ఎన్నికల కార్యాలయాల్లో తమ పేరు తొలగింపు స్థితిని తనిఖీ